Andariki namaskaram. Really, I came to the Tilak Nagar Urban Peripheral Health Center, Primary Health Center, to see the test drive. And really, I am very happy about the arrangements here. First, they are registering and they are identifying the beneficiaries. And beneficiaries list already they have prepared. And in 4 phases, it's going to be given. Totally 80 lakh beneficiaries are there in the state. For them, first phase is going to be given for 5 lakh beneficiaries. And here they have made very good arrangements, and people needn't worry about the reactions. It's a very safe vaccine. And here also, for half an hour, they are asking them to wait. And even syringes are locked syringe. Even excess cannot be given. And it's a very good setup, and all qualified persons, doctors, to handle the situation. And you have to propagate. I appeal to media, there should not be any vaccine hesitancy among the people, because people should not hesitate to get the vaccine. A survey says even 40% of the health workers are hesitant to take the vaccine. All over the world, they are taking the vaccine. Nobody has lost their life because of vaccine. So they should be very confident. And I congratulate the government, for central government, for making this possible, and the state government for making all these arrangements. And I salute the healthline workers. Because of them only we are all protected. But taking the vaccine also, everyone should be very careful. They have to wear the mask, they have to maintain the social distance, they have to wash their hands, and they should be very careful. And I'm really very happy. 2020 was an year of pandemic. Because of our scientists and because of our government, and Honorable PMO visited here the vaccination center, production center, and because of that, now 2021 is going to be a year of protection. See, we are all very fortunate. And వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం గత సంవత్సరం అంటే 2020 కూడా కంప్లీట్గా మనం కోవిడ్-19తోని తర్వాత లాక్డౌన్స్తోని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ఒక ఆశ చిగురించింది, అది కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ రూపంలో. ఈ 2021 సంవత్సరంలో కోవిడ్-19 పూర్తిగా కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్-19 వ్యాక్సిన్ని ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ అత్యంత త్వరితగతిన అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు చేస్తున్నది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 2 జిల్లాలు, ఒకటి హైదరాబాదు, తర్వాత మహబూబ్నగర్లో ఒక 3 ఐడెంటిఫైడ్ హెల్త్ ఫెసిలిటీస్లో డ్రై రన్ అంటే మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడే మన హానరబుల్ గవర్నర్ గారు కూడా విజిట్ చేసి ఈ తిలకనగర్లో ఉన్న యూపీఎస్సీని విజిట్ చేయడం జరిగింది. వారు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐడెంటిఫై చేసిన బెనిఫిషరీస్ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 4 కేటగిరీస్ బెనిఫిషరీస్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఒకటి హెల్త్ కేర్ వర్కర్సు, 2 ఫ్రంట్ లైన్ వర్కర్సు. ఈ రెండింటికి సంబంధించి కూడా 5 లక్షల మందికి సుమారు బెనిఫిట్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత మిగిలిన 2 కేటగిరీస్ ఏదో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులు, తర్వాత 50 సంవత్సరాల లోపు ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్నారో వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము జరుగుతుంది. సో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ సంబంధించి అది ట్రైనింగ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ చేసే హెల్త్ ఫెసిలిటీస్ అనుకోండి, తర్వాత మిగిలిన ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా వచ్చాయి. ఒకసారి కేంద్ర ప్రభుత్వం మనకి వ్యాక్సిన్ సప్లై చేసిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే ఈ వ్యాక్సిన్ ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి అందరికీ అందించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.